హలో గైస్, వెల్కమ్. ఈ వీక్ ఎక్సైటింగ్ అప్డేట్స్ చెప్పబోయే ముందు ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీక్ క్రేజీ అప్డేట్స్ ఏంటంటే ఓజీ ట్రైలర్ సెప్టెంబర్ 18కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆల్సో ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఉంటుందని అంటున్నారు. కానీ ఓజీకి నార్త్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదేంటంటే నార్త్లో మ్యాక్సిమం మల్టీప్లెక్స్ ఎక్కువ ఉంటాయి, సింగిల్ స్క్రీన్స్ తక్కువ. కానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఓజీ రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారు. నార్త్లో మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయాలంటే మూవీ రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాతనే ఓటీటీకి రిలీజ్ చేయాలి. అలా అయితే మాత్రం ఓజీకి నార్త్లో కలెక్షన్స్ డ్రాప్ అవుతాయని అనుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ప్రభాస్ గారి అప్డేట్స్కి వస్తే రాజసాబ్ 30 days రీషూట్ చేస్తున్నారు. అండ్ మూవీ టీం వాళ్ళు 2 ట్రైలర్లు రిలీజ్ చేస్తారంట. ఫస్ట్ ట్రైలర్ అక్టోబర్ 2 కాంతారా మూవీ రిలీజ్తో థియేటర్లో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆల్సో ప్రభాస్ గారి బర్త్డేకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారంట. అండ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. అండ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అండ్ రవితేజ మాస్ జాతర అక్టోబర్ 13కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ సితారా బ్యానర్ నుంచి వాయుపుత్ర అనే యానిమేటెడ్ మూవీ స్టార్ట్ అవుతుంది. దీనికి చందు మొండెటి డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ దసరా 2026కి రిలీజ్ అంట. అండ్ నెక్స్ట్ శ్రీ విష్ణు గారు సామజ్వర్గం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ DQ41 మూవీలో పూజా హెగ్డే గారు ఆన్బోర్డ్ అయ్యారు. ఇంకా వైజాగ్లో షూట్ జరుగుతుంది ఈ మూవీ. అండ్ రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టార్ మూవీ కన్ఫర్మ్ అయింది. ఇది స్వయంగా కమల్ హాసన్ గారే చెప్పారు. దీనికి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారంట. అండ్ ఈ వీక్ మూవీ రిలీజ్కి వస్తే కిష్కింధపురి రిలీజ్ అయింది. అండ్ ఆల్సో మిరాయ్ రిలీజ్ అయింది. ఏమన్నా ఉందా? ఆ విజువల్స్ అయితే టాప్ నాచ్ అంతే. అండ్ ఈ మూవీకి ఫస్ట్ డే 27.20 crores వరల్డ్ వైడ్ గ్రాస్ సంపాదించుకుంది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ డెమోన్ స్లేయర్ యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది. అండ్ టేజర్స్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే తెలుసు కదా, టీజర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. అండ్ విజయ్ ఆంటోనీ భద్రకాళి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది విజయ్ ఆంటోనీ 25th ఫిలిం. అండ్ లిరికల్ విషయానికి వస్తే ఆంధ్ర కింగ్ తాలూకా నుండి పప్పిషేమ్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ ఓజీ నుంచి ట్రాన్స్ ఆఫ్ ఓమీ సాంగ్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది, ఎక్కేస్తుంది. కానీ లిరిక్స్ ఆ మాత్రం కొంచెం అర్థం అవ్వవు. కేరాంప్ నుంచి కల్లే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ ఇవ్వండి ఈ వీక్ అప్డేట్స్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఎక్సైటింగ్ అప్డేట్స్ ఎవ్రీడే వస్తూ ఉంటాయి.